విడుదలను ప్రపంచ దేశాలు స్వాగతించాయి. ఇరు దేశాలు చర్చల ప్రక్రియను ప్రారంభించాలని చైనా సూచించింది. మరోవైపు ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఆర్థిక సాయం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని పాకిస్తాన్ను సుష్మా ఓఐఏ సదస్సులో హెచ్చరించారు. అరబ్ దేశాల ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. ఉగ్రవాదం అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని, దేశాలను నాశనం చేస్తోందని అన్నారు. ప్రపంచంలోని భిన్నమైన దేశాల్లో భారత్ ఒకటన్నారు. అన్ని మతాల ప్రజలు సోదరభావంతో ఎంతో సామరస్యంగా కలిసిమెలిసి ఉంటారని, ఎలా కలిసి ఉండాలో భారత్ ప్రజలకు తెలుసు అని ఆమె అన్నారు. ఉగ్రవాదం పేట్రేగిపోతోందని, దాన్ని నిలువరించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని సుష్మా పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓఐసీ చేసే పోరాటానికి భారత్ మద్దతిస్తుందని వెల్లడించారు. ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఆర్థిక సాయం చేయడం వెంటనే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. I carry the greetings of my Prime Minister Shri Narendra Modi ji and 1.3 billion Indians, including more than 185 million Muslim brothers and sisters. Our Muslim brothers and sisters are a microcosm of the diversity of India. They speak Tamil and Telugu, Malayalam and Marathi, Bangla and Bhojpuri, and any of the numerous languages of India. They have diverse culinary tastes, myriad choices of traditional attire, and they maintain strong cultural and linguistic heritage of the regions they love and they have lived for generations. They practice their respective beliefs. ఇస్లామిక్ సదస్సుకు భారత్ను ఆహ్వానించినందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఈ సదస్సును బహిష్కరించారు. సమావేశానికి హాజరు కాలేదు. పాక్ అదుపులో ఉన్న భారత్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదలను చైనా స్వాగతించింది. ఇరు దేశాలు ఉగ్రవాద నిర్మూలనకు కలిసి పోరాడాలని ఆ దేశం సూచించింది. శాంతి, సుస్థిరత నెలకొల్పడంలో భాగంగా ఇరు దేశాలు చర్చలు ప్రారంభించాలని కోరింది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూకాంగ్ తెలిపారు. ఇరు దేశాలు కలిసి ఉగ్రవాద నిర్మూలనకు సానుకూల వాతావరణం సృష్టించుకోవాలని లూ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల్లో శాంతి నెలకొనాలన్నదే చైనా అభిమతమన్నారు. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది. అటు రష్యా కూడా భారత్కు మద్దతు పలికింది.